2024 ఎన్నికల తర్వాత కేవలం 11 స్థానాలకే పరిమితమైపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పని అయిపోయింది. ఇక జీవితంలో మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోలుకునేటువంటి అవకాశమే లేదు అని చెప్పి అందరూ భావించారు. ముఖ్యంగా కూటమి నేతలు భావించారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం 2 ఏళ్ల కూటమి పరిపాలన తర్వాత పరిస్థితులు చూసుకున్నట్లయితే కనీసం ఈ పార్టీ తిరిగి కోలుకోగలుగుతుందా? వచ్చే ఎన్నికల్లో కనీసం ఈ 11 స్థానాలైనా నిలబెట్టుకోగలుగుతుందా అన్నటువంటి స్థాయి నుంచి మరలా తిరిగి అధికారంలోకి రాబోతుంది అనేటువంటి స్థాయికి మారింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనికి ఏకైక కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఇవన్నీ మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు గనక మనం ఒక్కసారి గమనించినట్లయితే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు కానీ ఆయన అవలంబిస్తున్నటువంటి విధానాలు కానీ ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే ప్రస్తుతం దేవరపల్లిలో పొగాకు రైతులకు సంబంధించి మద్దతు ధర కోసం ఆయన నిర్వహించినటువంటి అక్కడికి వెళ్ళి రైతుల గురించి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగా ఆయన అక్కడికి వెళ్ళేటువంటి మార్గంలోనే ఎంత టైం తినేసింది, ఎంతమంది జనం వచ్చారు ఆయన్ని కలవటానికి, తమ బాధలు చెప్పుకోవటానికి ఎంతమంది వచ్చారు అనేది కళ్ళకు కట్టినట్టు కనిపించినటువంటి అంశం. ఇక మరొక వైపు చూసుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే విరూపాక్షని పరామర్శించడానికి కర్నూలు వెళ్ళినటువంటి సందర్భంలో అక్కడ వచ్చినటువంటి జన సందోహం ఎక్కడకు వెళ్ళినా సరే జగన్ అనేటువంటి వ్యక్తి ఎక్కడకు వెళ్ళినా ఏ స్థాయిలో జనం వస్తున్నారు అనేది చూస్తే అర్థమవుతుంది. ఇది ఒక ఎత్తు అయితే 2025 డిఎస్సిలో అక్రమాలు జరిగాయని చెప్పి అక్కడ ఆ డిఎస్సిలో ఉద్యోగాలు పొందక ఇబ్బందులు పడుతున్నటువంటి అభ్యర్థుల తరపున నిలబడి వాళ్ళ కోసం పోరాటం చేస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు ర్యాలీలు చేయాలని, ధర్నాలు చేయాలని చెప్పి పిలుపునివ్వడంతో కదిలినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఈ పిలుపుతో వచ్చినటువంటి జనం, జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ ఒకదాని వెనక ఒకటి చూస్తూ ఉంటే కూటమి నేతల్లో కదలిక మొదలైంది. ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితులు గమనిస్తే జగన్ కు క్రేజ్ పెరుగుతుంది. రాను రాను ఒకసారి సభకు వచ్చినటువంటి జనానికి మించి మరొక సభకు జనాలు రావటం, ఒక చోటకు వెళ్ళినప్పుడు వచ్చిన జనానికి మించి ఇంకొక చోటకు వెళ్ళినప్పుడు రావడం, ఈ పరిస్థితులు గమనిస్తే కూటమి నేతలు భయపడుతున్నట్లుగా కనిపిస్తుంది. జగన్ కి క్రేజ్ పెరుగుతుంది, మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది, నెక్స్ట్ మరలా అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. దీన్ని ఇప్పుడే మనం చెక్ పెట్టాలి అని చెప్పి కూటమి నేతలు భావిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి.